సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి సంబంధించిన బంజారా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కలహాలతోనే అత్తని అల్లుడు దారుణంగా చంపేశాడు. సో కొంతకాలంగా వజ్రమ్మ కూతురు, అలాగే వజ్రమ్మ కూతురుతో పాటు అల్లుడికి మహేష్ అని అల్లుడికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగానే అత్తను వజ్రమ్మను అతి దారుణంగా అల్లుడితో పాటు అల్లుడి సోదరుడు కూడా కలిసి దారుణంగా చంపినట్టు మనకు తెలుస్తుంది. భార్యాభర్తల గొడవల మధ్యలోకి అత్త వస్తుందన్న కోపం పెట్టుకున్నాడు. ఆయన కోపం పెట్టుకొని ఆ కక్షతోనే వజ్రమ్మను మహేష్ హతమార్చాడు. దీనికి తన సోదరుడి హెల్ప్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. నిందితులని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అసలు వాళ్ళ బంధువులు ఏమనుకుంటున్నారు, అక్కడ స్థానికంగా ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాం. అన్నారు. ఏం కాదు, మంచిగా ఉంచుకుంటే తోలు అంటే నేను పోనే పోను అంటే పెద్ద మనుషులు అందరు ఏం కాదు పో బిడ్డ ఏం కాదు అంటే నిన్ననే తోలొచ్చిరు నన్ను. వాళ్ళమ్మ వాళ్ళ అయ్యా తమ్ముడు ఆడు కలిసి ప్లాన్ చేసాం అందరికి తెలుసు, వాళ్ళ ఇంట్లో అందరు కలిసి చేసిరు. నా పిల్లలు మా అమ్మ దగ్గరనే ఉంటారు, ఎప్పుడు నా దగ్గర ఉంటారు. పిల్లల్ని కూడా ఉండని నాన్నే ఉంచిరు చూసుకురాని. నా పిల్లలు మా అమ్మని ఒక్క క్షణం ఉండరు. చిన్ననాటి నుంచి మా అమ్మని చదివింది నా ముగ్గురు పిల్లలు.